ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మాజీ మంత్రి విడుదల రజని పోలీసుల విధులకు ఏ విధంగా ఆటంకపరిచారు? ఇక్కడ మొన్ననే ఈ వీడియో బయటకు వచ్చింది. అయితే పూర్తి స్థాయిలో వీడియో అసలు ఏ విధంగా పోలీసులకు అడుగున అడ్డు తగిలిందో ఇక్కడ మీకు వీడియోలో ఒక్కసారి చూపిస్తాను చూడండి. యాక్చువల్గా కారు లోపల విడుదల రజని పిఏ శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు. అతని మీద చాలా కేసులు నమోదయ్యాయి. అతన్ని పట్టుకుందామంటే దొరకట్లేదండి. వైసీపీ నాయకుడికి సంబంధించిన ఒక కార్యక్రమానికి వీళ్ళు హాజరై వస్తుంటే ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలిసింది. దొరికాడరా దొంగ అని చెప్పి పోలీసులు కనిపెట్టుకుని కూర్చున్నారు. విడుదల రజని కారు ఎటువైపు నుంచి వస్తుంది, ఎటువైపు వెళ్తుందని చెప్పి సో మార్గ మధ్యలో అడ్డుకున్నారు ఆ కారుని. పిఏ శ్రీకాంత్ రెడ్డి లోపల ఉన్నారని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి సమాచారం ఉంది. వెంటనే అడ్డుకుని కారు డోర్ తీయండి, లోపల మేము ఏదైతే ఒక కేసులో నమోదైనటువంటి ముద్దాయి ఉన్నాడో అతన్ని మేము తీసుకెళ్తామంటే ఎలా అడ్డుకున్నారు ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఇంకా ఆ పోలీస్ చెప్తానే ఉన్నాడండి, ముద్దాయి ఉన్నాడు లోపల, మేము అతను తీసుకెళ్ళాలి, మేము అతను స్టేషన్కి తీసుకెళ్ళాలి, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి, మీరు అడ్డుకోవద్దంటే ఆమె మాజీ మంత్రి కదండి. ఆమె ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు, పోలీసులకు విధులకి ఏ విధంగా అడ్డుపడుతున్నారు కనీసం ఆమె చూడండి ఒకసారి. సిఏ గారు, నా కారు మీద మీరు చేయొద్దు, మీకు మంచిగా ఉండదు, నా కారు అసలు టచ్ చేయొద్దు. ఏంటండి అసలు ఎంత దారుణం చూడండి. పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. మూజే ఇక్కడి నుంచి, సిఏ గారు చెయ్యి వేస్తే బాగుంటుంది మీకు, మూజే ఇక్కడి నుంచి, కారు మూజే. ఆ బెదిరింపు ధోరణి ఏంటండి? వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నారనుకుంటున్నారా? ఇంకా మంత్రిగా ఉందని చెప్పి ఆమె భావిస్తుందా? పోలీసుల్ని లిటరల్గా బెదిరించి చెయ్యి తీస్తావా లేదా, బండికి ముందు కదులు తీసేస్తావా లేదా ఇక్కడి నుంచి అంటే విడుదల రజని గారిలో ఎంత భయం ఉందో. పిఏ శ్రీకాంత్ రెడ్డిని కారు లోపల దాక్కుని ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తే బండారం మొత్తం బయటపడిపోతుంది. అనేక కేసుల్లో విడుదల రజని గారు పీకలతో కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. ఎందుకంటే అన్ని దుర్మార్గాలు, దౌర్జన్యాలు గత 5 ఏళ్ల కాలంలో ఆమె ఎమ్మెల్యేగా, మంత్రిగా చేస్తుంది. ఆ చరిత్ర మొత్తం, ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా పిఏ శ్రీకాంత్ రెడ్డికి తెలుసు. అతన్ని అరెస్ట్ చేసి అవన్నీ కూడా బయటకు లాగితే ఎక్కడ నేను అడ్డంగా బుక్ అయిపోతాను, నా చరిత్ర మొత్తం ఎక్కడ పోలీసులకు తెలిసిపోతుందని చెప్పి ఒక భయం ఆమె కళ్ళలో కనిపిస్తుంది. అందుకే పోలీసుల్ని అసలు శ్రీకాంత్ రెడ్డిని టచ్ చేయకుండా చూస్తున్నారు. పిఏ శ్రీకాంత్ రెడ్డి లోపల ఉన్నాడు. ఇది మొన్నటి వీడియో అండి. ఆయన లోపల ఉన్నాడు, పోలీసులు కూడా తీసుకెళ్లిన పరిస్థితి మనకు తెలుసు. కానీ ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎవరు లేరని చెప్పి బుకాయిస్తున్నారు. ఎందుకంటే అంత భయం. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయకుండా అడ్డుకుంటున్నారు విడుదల రజని. అసలు డోరు కూడా పట్టుకోవడానికి వీలు లేకుండా పోతుంది. అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు లేరు. ఇంత భయం ఎందుకు కనిపిస్తుందంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు విడుదల రజని పూర్తిగా ఒక భయంతో ఉంది, ఒక అభద్రతా భావంతో ఉంది. ఆమె మీద చాలా కేసులు ఉన్నాయండి. మచ్చుకు కొన్ని చెప్తాను. స్టోన్ క్రషర్స్ యాజమానిని బెదిరించి 1,20,00,000 రూపాయలు తీసుకున్నారు. ఆ కేసు ఆల్రెడీ నమోదైంది. 1 కోటి రూపాయలు తను తీసుకుంది. 10 లక్షలు ఈ కేసులో ఇన్వాల్వ్ ఎవరైతే ఉన్నారో ఆ జాషువా కావచ్చు, తర్వాత వాళ్ళ మరిది కావచ్చు, వీళ్ళందరూ కూడా తీసేసుకున్నారు కదా, డబ్బులు పనిచేసుకున్నారు 1 కోటి రూపాయలు. తర్వాత ఇంకొక కేసు నమోదైంది. జగనన్న కాలనీస్ కోసం అక్కడ రైతుల్ని మీకు ఈ కాలనీల కోసం భూసేకరణ చేసి మీకు డబ్బులు ఇప్పిస్తాను ప్రభుత్వం నుంచి అని చెప్పి ఆ రైతులకి నామమాత్రంగా డబ్బులు ఇచ్చి మిగతావి ఎక్కువ మొత్తంలో తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు విడుదల రజని గారు. అదొక కేసు. అలాగే మల్లెల రాజేష్ నాయుడు అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చిలుకలూరుపేట ఎమ్మెల్యే స్థానం నీకు ఇప్పిస్తాను హైకమాండ్తో మాట్లాడి అని చెప్పి ఆయన దగ్గర డబ్బులు తీసుకుంది. అదొక కేసు నమోదైంది.
ఇంకొకటి మన కోడిగుడ్ల కాంట్రాక్టు మనం విన్నాం. పిఎస్ శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఆ కేసులోనే పిఏ అరెస్ట్ అయ్యాడు. 28 లక్షల రూపాయలు తీసుకుందండి విడుదల రజనీ గారు. ఆ కోడిగుడ్ల కాంట్రాక్టు మధ్యాహ్న భోజనం పథకం సంబంధించి నీకే ఇప్పిస్తాము, అడ్వాన్స్గా 28 లక్షలు ఇవ్వండి అని చెప్పి తీసుకున్నారు. సో అంటే అడుగడుగున వ్యాపారవేత్తల్ని, చిన్న చిన్న వ్యాపారవేత్తలను కూడా బెదిరించేసి కోట్ల రూపాయలు వసూలు చేసింది విడుదల రజనీ. కోట్ల దందా చేసింది. అడుగడుగున అందరినీ బెదిరించి చాలా క్లియర్గా కేసుల మీద కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని 4 బాధితే, చితగ్గొడితే మొత్తం కక్కేస్తాడు పిఎస్ శ్రీకాంత్ రెడ్డి. అందుకే ఆమె భయం. ఈ పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని ఎక్కడైతే కాపాడుకుంటూ వస్తుంది ఇన్ని రోజులు, ఎక్కడ పిఎస్ శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు దొరికిపోతే నా బండారం మొత్తం బయటపడిపోతుంది. నేను చేసిన నిర్వాకాలుగా అన్నీ తెలుసు. ఎందుకంటే ఏ నాయకుడికైనా సరే ఈ డీలింగ్స్ అన్నీ పిఏల చేతనే ఎక్కువ జరుగుతాయి. సో పిఏకి ఫస్ట్ సంప్రదిస్తారు, పిఏనే మధ్యవర్తిగా ఉంటాడు. ప్రతి దందాను, ప్రతి అవినీతి భాగవతం మొత్తం పిఏలకే బాగా తెలుసండి. అందుకే పిఏల్ని కాపాడుకుంటూ ఉంటారు నాయకులందరూ కూడా. విడుదల రజనీ కూడా ఎక్కడ అరెస్ట్ కాకుండా, కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఆయన మీద చాలా కేసులు నమోదయ్యాయి పిఎస్ శ్రీకాంత్ రెడ్డి మీద. ఇన్ని రోజులు ఎందుకు పోలీసులు పట్టుకోలేకపోయారు? విడుదల రజనీ పోలీసుల కళ్ళు గప్పి కాపాడుతుంది పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని. సో అందుకే ఈమెలో చాలా భయం కనిపిస్తుంది విడుదల రజనీ. ఆమె అడుగడుగునా కాపాడుతోంది. సో తన కారులోనే తిప్పుతుంది అనమాట. ఎక్కడ ఈయన బయటికి వెళ్ళిపోతే పోలీసులు ఎక్కడ పట్టుకుంటారు, ఎక్కడ 4 పీకితే నా విషయాలన్నీ చెప్పేస్తాడని చెప్పి భయంతో పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని తన కారులోనే, ఏ చిన్న ఫంక్షన్కి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా తన కారులోనే తిప్పుతుంది పిఎస్ శ్రీకాంత్ రెడ్డి. సో ఇప్పుడు పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని పట్టుకుంటే, విడుదల రజనీ గారు పూర్తిగా పోలీసులు విధులకు అడ్డం పడి భయంతో, ఒక అభద్రతా భావంతో పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేసింది. అందుకే సీఏ గారు కార్ డోర్ టచ్ చేయొద్దు, సీఏ గారు అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు లేరు, కారులో ఎవరు లేరు, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, సీఏ గారేంటిది, సీఏ గారేంటిది, ఇవన్నీ అరుపులు కేకలు ఎందుకు? విడుదల రజనీ భయంతో ఉంది శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ చేస్తే మొత్తం తెలిసిపోతుందని. అది చూడండి. రౌడీజం ఎవరు రౌడీజం చేస్తున్నారండి? ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. రౌడీజం చేసేది ఎవరు? పోలీసులు శ్రీకాంత్ రెడ్డి కేసు నమోదు చేశారు, ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చారు, కారులో దాచేశారు. పోలీసులు వాళ్ళ పని చేయకుండా అడ్డుకుంటుంది ఎవరు? రౌడీజం చేస్తుంది ఎవరు? పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకుండా చేస్తుంది ఎవరు? విడుదల రజనీ గారే కదా. ప్రజలందరూ చూశారు ఈ వీడియోని. అసలు కారు 1 ఇంచు కూడా ముందుకు కదలకుండా కారుకి అడ్డంగా ఎట్లా నిలబడ్డారు చూడండి విడుదల రజనీ గారు. విడుదల రజనీ గారు ఏంటంటే ఇది, మీరు ఇంకా మంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని అనుకుంటున్నారా? ఇంకా మీరు అధికారంలో ఉన్నారనుకుంటున్నారా? పోలీసులను బెదిరిస్తున్నారు, కారుకి అడ్డంగా నిలబడ్డారు, పెద్ద పెద్దగా కేకలేస్తున్నారు. సో డెఫినెట్గా ఆమెలో భయం ఉంది కాబట్టే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల్ని పూర్తిగా బెదిరించే విధంగా ఆమె ఇంకా మాట్లాడుతూ ఉంది. ఆమె బండారం అన్ని కేసులు కూడా బయటపడుతున్నాయి. పిఎస్ శ్రీకాంత్ రెడ్డి కూడా చాలా విషయాలు చెప్తా ఉన్నాడు. సో డెఫినెట్గా అతి త్వరలోనే, ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి చాలామందిలో ఒక ఇది ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు కూడా వీళ్ళు ఇన్ని నిర్వాకాలు చేస్తే, వీళ్ళు ఇంత అవినీతి చేస్తే, ఇంత అక్రమంగా దౌర్జన్యాలు చేస్తే ఎందుకు ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయలేదని చెప్పి ఉంది. సో అన్నీ కూడా చట్ట ప్రకారం ముందుకు పోతుందండి కూటమి ప్రభుత్వం. అన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ప్రాథమికంగా ఆధారాలు సంపాదించి అప్పుడు విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రోజా గారు ఉన్నారు, ఆడుదాం ఆంధ్ర, ఎప్పుడో కేసు నమోదైంది. సో దాంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి కదా. పూర్తిగా ఆధారాలు సంపాదించిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకునే పరిస్థితుంది. ఇప్పుడు ఇవి కూడా ఇప్పుడు నేను 4-5 కేసులు చెప్పాను. ఇవి కాకుండా ఇంకొక 5 కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎంతో కొంత ప్రాథమిక ఇన్ఫర్మేషన్ తీసుకుని అప్పుడు విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు పిఎస్ శ్రీకాంత్ రెడ్డి తీసుకున్నారు, సగం ఇన్ఫర్మేషన్ ఇప్పటికి వచ్చి ఉంటుంది. సో నెక్స్ట్ ఫర్దర్గా యాక్షన్స్ అనేవి ఉంటాయి. విడుదల రజనీ ఎంత భయంతో ఇక్కడ పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని కాపాడుతూ పోలీసుల మీదే తిరగబడే పరిస్థితుందో మీరు చూశారు. సో డెఫినెట్గా ఈ వీడియో మీద మీరు స్పందించండి. విడుదల రజనీ పోలీసుల విధులకు ఏ విధంగా అడ్డుకున్నారు, ఆమె ఆందోళన ఏంటి, ఆమె భయం ఏంటి, ఏమనుకుంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.